ఈరోజు ముఖ్యంగా మనము ఈ వేసవి కాలంలో ఈ భూసార పరీక్షలు వాటి యొక్క ఆవశ్యకత, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద మనం తెలుసుకుందాము. రసాయనిక ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చనే ముఖ్య ఉద్దేశంతో విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఎరువులను వాడడం వల్ల మనము అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు సాధించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా భూసారం క్షీణించడం, అదేవిధంగా పోషకాల మధ్య సమతుల్యత దెబ్బతినటం, భూమి లోపల సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం, ఈ విధంగా మనం అనేకమైనటువంటి దుష్పరిణామాలు చూడడం, తద్వారా దిగుబడిలో కొంత స్తబ్దత అనేది నెలకొన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకం అనేది రైతులకు అలవాటు చేయడం జరిగింది. సో తద్వారా మనం ఎరువులపై వృధా ఖర్చును తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు సాధించడం అనేది ఈ భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఈ మట్టి నమూనాను సాధారణంగా ఈ వేసవి కాలంలో అంటే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఈ ముఖ్యంగా పైర్లు అంటే భూమిలో పైర్లు లేని సమయంలో మనం మట్టి నమూనాను సేకరించుకున్నట్లయితే మంచిది. ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. మనం సేకరించినటువంటి మట్టి నమూనా మన నేలకు ప్రాతినిధ్యం వహించేది ఉండాలి. అంటే మనము సాధారణంగా ఒక 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని, అంటే నేల అంతా ఒకే విధంగా ఉన్నప్పుడు ఒక 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని మట్టి నమూనాను సేకరించుకోవాలి. అదేవిధంగా ఏదైతే మట్టి నమూనాను సేకరించినామో దానిపైన ఈ రైతు యొక్క అన్ని పూర్తి వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాను సేకరించేటప్పుడు మనము పార కానీ, గడ్డపార ఇటువంటి మన పరికరాలను ఉపయోగించుకొని భూమి పైభాగంలో ఒక 15 సెంటీమీటర్ల అంటే మనము నాగలి లోతు అంటే నాగలిసాల లోతులో 15 సెంటీమీటర్ల లోతు నుండి మట్టి నమూనాను సేకరించుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ మట్టి నమూనాను సేకరించుకున్న తర్వాత దాదాపు 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని దాంట్లోపల ఒక 10 నుండి 12 ప్రదేశాల్లో ఈ మట్టి నమూనాను సేకరించుకొని ఆ మట్టిని సేకరించిన అన్ని నమూనాలు కూడా ఒక దగ్గర తీసుకొని దాన్ని మనం క్వార్టరింగ్ పద్ధతి అంటాం. అంటే తీసుకున్న మట్టి నమూనాలను ఒక ప్లాస్టిక్ సంచి పైన పరిచి దాన్ని 4 భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాల్ని తీసివేసి మళ్ళీ దాన్ని కలిపేసుకొని మళ్ళీ ఈ ప్రక్రియను కొనసాగించి చివరికి మనకు ఒక 1/2 కిలో మట్టి నమూనా వచ్చే విధంగా చేయించుకోవాలి.